ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ. ఈ దినమున మరి మన భక్తి జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. క్రీస్తుని నమ్ముకొని విశ్వాసము, ఓర్పు, సహనము, దేవుని ప్రేమ, దేవుని కొరకు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ భక్తిని కలిగి ముందుకు వెళుతూ ఉన్నాం. ఈరోజు నేను మీతో భక్తి వలన ప్రయోజనాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. భక్తి వలన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే అలా భక్తిలో ప్రయోజనాలు భాగం 1, భాగం 2 ఇలా చెప్పుకుంటూ పోదాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని చాలా విషయాలు మనం నేర్చుకుందాం. అపోస్తులైన పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమవును. చాలండి. మనం చదువుకున్న విషయంలో పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఇందులో చాలా స్పష్టంగా 3 విషయాలు మనం విభజించుకుంటే 3 విషయాలు కనిపిస్తాయి. ఏంటంటే 2 సాధనాలు, 1 శరీర సంబంధమైన సాధనము, 2 ఆత్మ సంబంధమైన లేక భక్తి సంబంధమైన సాధనము. రెండోది అది 1లో 2 సాధనాల్లో 1 శరీర సంబంధమైనది, ఇంకొకటి ఆత్మ సంబంధమైనది. ఇంకొకటి 2 జీవాలు ఉన్నాయి. మొదటి జీవము ఇప్పటి జీవము, అంటే ఇప్పుడు శరీరంగా మనం జీవిస్తున్నటువంటి ఈ జీవానికి. రెండోది రాబోవు జీవము, మనము ప్రభు రాకడలో ఎత్తబడి ప్రభువుతో జీవిస్తున్నటువంటి జీవితానికి. మూడవది ప్రయోజనాలు. ఏంటి? కొంచెం ప్రయోజనము, బహు ప్రయోజనము, అంటే అన్ని విషయాల్లో ప్రయోజనము. ఇలా 3 విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. 1 సాధనాలు, 2 జీవములు, 3 ప్రయోజనాలు. సాధనాలు 2, జీవములు 2, ప్రయోజనాలు 2, ఇలా మనకు కనిపిస్తున్నాయి. అయితే నేను ఇవన్నీ మీకు చెప్పట్లేదు, కానీ భక్తి వలన ప్రయోజనాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దయచేసి మనం గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో మనం చాలా జాగ్రత్తగా, నా ప్రియమైన దేవుని పిల్లరా, మనము ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలోనే కాదు, ఈరోజు కూడా చాలామంది నేను నిజమైన భక్తి చేస్తున్నానా, భక్తిలో ఉన్న శక్తిని, సిలువలో ఉన్న విలువను, ప్రభువులో ఉన్న ఆ కృపను నేను అనుభవించగలుగుతున్నానా అన్నటువంటి ఒక విధమైనటువంటి అనాలోచన కలిగి చేసేటువంటి వారి రోజు లేకపోలేదు. బైబిల్లో కూడా ఆసాపు ఉన్నారు. 73వ కీర్తన ఆసాపు గారు రాశారు. 73వ కీర్తనలో ఆయన మరి తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని చూచి ఒకసారి చాలా చింతపడ్డాడు. తను దేవునితో బ్రతుకుతున్నటువంటి పరిశుద్ధ జీవితం, ప్రభు కొరకు జీవించేటువంటి ఈ పరిశుద్ధ జీవితం వ్యర్థమైపోతుందేమో అని ఆయన చాలా
73వ కీర్తన 13వ వచనంలో ఏమని వ్రాయబడి ఉన్నదో మనం ఒకసారి చూస్తే, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. చాలండి. చూసారా ఆయన ఏమంటున్నాడు? నా హృదయము శుద్ధి చేసుకొని నేను నా జీవితాన్ని నిర్మలంగా ఉంచుకోవటం వ్యర్థమే అంటున్నాడు. అంటే తను అనుకున్నది ఏంటంటే భక్తి కలిగి ఉండటం వ్యర్థమే అని అంటున్నాడు. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అని అంటే, తను జీవితాన్ని జీవిస్తున్నాడండి. జీవిస్తున్నటువంటి జీవితంలో మనం రకరకాలైన వ్యక్తులను మనం చూస్తాం, రకరకాల పరిస్థితులను మనం చూస్తాం, రకరకాలైనటువంటి పద్ధతులను మనం చూస్తాం. పురులరా, అన్ని దేవునికి సంబంధించిన పద్ధతులు కాదు. ఆసాపు ఏం చూశాడంటే భక్తిహీనులను చూశాడు. ఎవరిని చూశాడు? భక్తిహీనులు చూశాడు. భక్తిహీనులు చూసినట్టు ఉండొచ్చు కదా. భక్తిహీనుల్ని చర్చించాడు. భక్తిహీనుల్ని ఏం చేశాడంటే వారి యొక్క స్థితిని మనస్సు పెట్టి ఆలోచించడం మొదలుపెట్టాడు. భక్తిహీనుల గురించి మనస్సు పెట్టి ఆలోచించటానికి ప్రయత్నించిన ఆసాపుకి ఏం కనిపించిందంటే వారి అభివృద్ధి కనిపించింది. వారు అభివృద్ధి చెందటం ఆసాపుకి కనిపించింది. ఈయనేమో విశ్వాసి, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. ఇతనికి అనుకున్నవి జరగట్లా. ఇతడు కొంచెం ఉండి లేనట్టుగా ఉంటున్నటువంటి బ్రతుకుతున్నాడు. భక్తిహీనులేమో వారిష్టం వచ్చినట్లుగా వారు పాపం చేస్తూ, అవినీతి చేస్తూ, ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ వారు అభివృద్ధి చెందుతున్నారు. డాబాలు కడుతున్నారు, కారులు కొంటున్నారు, బిల్డింగులు మరి కడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. ఇవన్నీ చూశాడు ఆసాపు. చూసి తన జీవితంలో ఏమనుకున్నాడంటే, భక్తిహీనులకి ఇలా జరుగుతుంది, నాకు జరగట్లేదు, నేను భక్తి చేస్తున్నాను, భక్తిలో ఏమీ లేదు, నా హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉండటం వ్యర్థమే, నేను నిర్మలంగా ఉండటం వ్యర్థమే అనుకోవటం మొదలుపెట్టాడండి. తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు మాట్లాడితే నేర్చుకున్నాడు అనుకో. కానీ ఇలాంటి బ్రతుకులు ఒకవేళ మన జీవితంలో ఉన్నాయేమో. భక్తి వలన ప్రయోజనము లేదు అనుకోవద్దు, వెనుతిరగవద్దు. భక్తిలో చాలా శక్తివంతమైన జీవితం ఉంది. ప్రైజ్ లార్డ్. భక్తిలో అద్భుతమైన శక్తి ఉంది. భక్తిలో కలిగిన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరొకసారి నేను చెప్తున్నాను, మనం చాలా విషయాలు నేను మీతో పంచుకుంటాను. పిల్లరా, భక్తిలో మొదటి భాగం మనం నేర్చుకుందాము. భక్తి వలన ప్రయోజనాలలో మొదటి భాగం మనం నేర్చుకుందాము. తిమోతికి పౌలు గారు రాస్తూ మొదటి తిమోతిలోనే 6వ అధ్యాయము 6-7 వచనాల్లో పౌలు గారు ఒక చక్కని మాట ఆయన చెప్తూ ఉన్నారు. మనము చదువుకుందాం, దయచేసి మనం చదువుకుందాము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము. చాలండి. ఈ చదవబడిన వాక్యంలో సంతుష్టి సహితమైన భక్తి వలన తృప్తి ఉంటుంది. ఏముంటుందండి? తృప్తి. మనుష్యునికి తృప్తి లేదు, మనుష్య జాతికి తృప్తి లేదు. 1,00,000 రూపాయలతో సరిపెట్టుకుంటారా? ఇంకొక 1,00,000 ఉంటే మంచిది అనుకుంటారు.
ఒక ఇల్లు ఉంటే సరిపోయిద్దా, ఇంకొక ఇల్లు ఉంటే ఇంకొక ఇల్లు కావాలి అని అనుకుంటారు. అంటే మనుష్యుని జీవితానికి ఏముండదంటే తృప్తి ఉండదు. తృప్తి లేని ఈ జీవితంలో భక్తి కలిగిన వారు తృప్తిగా ఉంటారు. భక్తి వలన వచ్చే ప్రయోజనం ఏంటంటే తృప్తి. భక్తి వలన వచ్చిన ప్రయోజనం ఏంటంటే తృప్తి. నేను అప్పుడప్పుడు ఒక చిన్న కథ చెప్తా. ఒక ఎలుక ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎలుక అనుకుందంట, ఎలుక కోసం అది చంపటానికి అది చేస్తున్నటువంటి పనులకి ఎలుకను చంపటానికి ఇంటివారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఎందుకు ఈ బ్రతుకు, సరిగ్గా బ్రతకలేకపోతున్నానని బాధపడతా ఉంటే, అటుగా పోతున్నటువంటి ఒక వ్యక్తి, ఎందుకు అట్లా బాధపడుతున్నావు, ఒక ప్రబోధకుడు అట్లా వెళ్తూ ఉంటే ఒక ప్రవక్త ఆయన అన్నాడంట, నేను నిన్ను ఏం చెయ్యాలి అని అంటే, నేను ఇంట్లో బ్రతకలేకపోతున్నాను, ఇంట్లో పిల్లి ఉంది, ఈ పిల్లి ద్వారా నేను చాలా బాధపడుతున్నాను, నేను పిల్లై పుట్టినా బాగున్ను అని అనుకుంటున్నాను అంటే, సరే నువ్వు పిల్లి అయిపోదువు కాకంటే పిల్లి అయిపోయిందంట. అది అనుకుంది, పిల్లి అయిపోగానే ఏమనుకుంది అనుకుంటే, నేను బాగా బ్రతకగలను, నాకు ఇంకా తిరుగులేదు, పిల్లిని కదా, నేను ఎలుకలను భయపెట్టవచ్చు, చక్కగా ఉండొచ్చు, పిల్లికి పాలు పోస్తారు, అది ఇది అనుకుంది. అంటే పిల్లి జీవితంలో తృప్తి ఉంది అనుకుంది. అది పిల్లి అయిపోయింది, చక్కగా ఇంట్లో పాలు పోస్తారు, తాగుదా, ప్రశాంతంగా బ్రతుకుదాం అనుకుంది. ఇలా అనుకున్న లోపే బౌ 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 అని ఒక కుక్క వచ్చింది. పిల్లికి ఎక్కడ దాక్కోవాలో అర్థం కాలేదండి. అప్పుడు కానీ తెలియలా, ఓరి నాయనా, పిల్లికి కూడా భయపడే జీవితం ఉందా, పిల్లికి కూడా దాక్కునే జీవితం ఉందా అని మరలా ఏడవటం మొదలుపెట్టింది. అంటే పిల్లి జీవితమైన దానికి తృప్తి లేదు. అప్పుడు మళ్ళీ పిల్లి ఏమనుకుందంటే ఏడుస్తా కూర్చుంది. మళ్ళీ ఆయన వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావంటే, ఈ పిల్లి జీవితంలో కూడా తృప్తి లేదు, కుక్కను చూసి భయపడాల్సి వస్తుంది, నేను కుక్కనైతే బాగుండు అనుకుందంట. అప్పుడు మరలా కుక్క వదువు కాకంటే కుక్క అయిపోయింది. కుక్క ఎప్పుడైతే కుక్క అయిపోయిందో, ఈ పిల్లిలాగా ఎలుకలాగా ఇంట్లో తిరుగుదాం అనుకుంది. ఇంట్లోకి వెళ్తే యజమాని ఒక్కటేసాడంట, పో చీ బయటకు పో అన్నాడంట. ఇంట్లోకి రానివ్వట్లేదు. టయానికి ఎప్పుడో పోస్తున్నారు, ఏ ఇంటికి వెళ్ళినా కొడుతున్నారు. కుక్క జీవితం వ్యర్థం, కుక్క జీవితం ఈ కుక్క జీవితం ఏంటని మళ్ళా ఏడవటం మొదలుపెట్టింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, కుక్క జీవితం కూడా తృప్తి లేదు. ఇలాగ నువ్వు ఏమైనా తృప్తి లేదు. కానీ నీవు ఎప్పుడు తృప్తి పొందుతావో తెలుసా? సంతుష్టి సహితమైన భక్తి కలిగినప్పుడు. స్తోత్రం. పిల్లలని ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, తృప్తి ఎప్పుడు వస్తుందంటే భక్తిలోనే తృప్తి ఉంటుందండి. భక్తిలోనే ఉన్న జీవితంలో తృప్తి పొందగలిగినటువంటి ఆ మనస్సు మరి పౌలు గారు ఏమంటారండి? నేను ఆకలి గొండి ఉండుట ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దేన స్థితిలో ఉండ ఎరుగుదును అని చెప్తారు కదా. ప్రతి విషయములో, అన్ని కార్యములో కడుపు నిండి ఉండుటకును, తృప్తిగా ఉండుటకును, ఆకలి కలిగి ఉండుటకును, లేనప్పుడు ఎలా ఉన్నానో, ఉన్నప్పుడు ఎలా ఉన్నానో, సమృద్ధిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నానో, ఏమి లేనప్పుడు ఎలా ఉన్నానో, నేను ఉండటం నేర్చుకున్నాను. ఆమేన్. ఇది ఎలా వచ్చింది పౌలుకి? ఒకప్పుడు రక్తం చూస్తే నిద్ర పట్టని పౌలు, ఒకప్పుడు తృప్తి లేని పౌలు, ఒకప్పుడు ఇదిగో డబ్బు దాహం కలిగిన పౌలు, ఒకప్పుడు అధికార దాహం కలిగిన పౌలు తృప్తిగా బ్రతకటం ఎలా నేర్చుకున్నాడు? క్రీస్తులో పొందిన భక్తి. స్తోత్రం. భక్తిలో శక్తి ఉంటుంది. భక్తి తృప్తినిస్తుంది. నా ప్రియమైన దేవుని పిల్లరా,
మనం బైబిల్లో చాలా విషయాలు చూస్తాం. పౌలు గారు ఇదే చెప్పారు కదా, ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 4:11 మనం చదువుకున్నాం కదా. పౌలు గారు చెప్పారు, అద్భుతమైనటువంటి తన జీవితాన్ని తృప్తిగా బ్రతకటం ఆయన నేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తిని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నానండి. హబక్కూకు గ్రంథంలో ఒక మాటను మనం చూద్దాం పిల్లరా. హబక్కూకు గ్రంథంలో మనం 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివితే, అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకున్నను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను అని హబక్కుకు అంటున్నారండి. ఇది మరి హబక్కుకు గ్రంథము మనం చూస్తే, హబక్కుకు గ్రంథం క్రీస్తు పూర్వం 612 607 మధ్యకాలంలో రాయబడినటువంటి గ్రంథము. యెహోయాకీము రాజు కాలములో రాయబడినటువంటిది ఇది. ఇందులో మనకి బైబిల్ 66 పుస్తకాల్లో ఇది 35వ పుస్తకము. 12 ప్రశ్నలు ఉంటాయి, ఒక ఆజ్ఞ ఉంటుంది, హెచ్చరికలు 20 ఉంటాయి, ప్రవచనాలు 11 ఉంటాయి. ఇందులో హబక్కుకు అనే మాటకు మరి పిల్లరా, హబక్ అనే హెబ్రీ మాటలో మనకు ఉంటుంది. దీనికి తెలుగులో కౌగిలించుకొనుట అని అర్థం. హబక్కుకు అంటే కౌగిలించుకొనుట. పిల్లరా, హబక్కు గ్రంథంలో మనకు 3 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయము మనకేం నేర్పిస్తుందంటే మొర్ర పెట్టుకొనుట. మొర్ర పెట్టాడు అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్నటువంటి ఇది బబులోనీయులు ఇశ్రాయేలుకు పెట్టిన శ్రమలను బట్టి, జరిగినటువంటి పరిస్థితులను బట్టి దేవునికి మొర్ర పెడతాడు హబక్కుకు. ఫస్ట్ అధ్యాయము మొర్ర పెట్టుట. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి నా ప్రియమైన దేవుని పిల్లరా, కనిపెట్టుట. 2వ అధ్యాయము కనిపెట్టుట. మొదటి అధ్యాయము ఏంటండి? మొర్ర పెట్టుట. మొదటి అధ్యాయం 2వ వచనం చదువుదామా? మొదటి హబక్కూకు పత్రిక, హబక్కూకు రాసిన గ్రంథము. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు? బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. చాలండి. ఇక్కడ హబక్కూకు ఏమంటున్నాడంటే, నేను మొర్ర పెడుతున్నాను, ఎందుకు నువ్వు వినట్లేదు? జరుగుతున్న పరిస్థితులు, అక్కడ దేవుని ప్రజలకు జరుగుతున్న శ్రమలు నువ్వెందుకు వినట్లేదని మొర్ర పెట్టాడు. తర్వాత 2వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేసరికి చదువుకుందాము ఒకసారి. ఆయన నాకు ఏమి సెలవిచ్చెనో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందుననుకొనగా. చాలండి. రెండోది ఏమంటున్నాడు? ప్రభువు ఏం సెలవిస్తున్నాడు? నేను మొర్ర పెట్టాను, ఏం సెలవిస్తున్నాడో నేను కనిపెట్టుకొని ఉందును. రెండో విషయం ఏంటంటే కనిపెట్టుకొనుట. ఇతని అంతరంగం అంతా తృప్తి లేనటువంటి జీవితం. ప్రభువు ఎందుకు నా ప్రార్థన వినట్లేదు? ప్రభువు ఎందుకు నా జీవితంలో మరి నా ప్రార్థన వినట్లేదు? మొర్ర పెట్టడం మొదలుపెట్టాడు. 2వ అధ్యాయం కనిపెట్టడం మొదలుపెట్టాడు. పిల్లరా, కనిపెడుతున్నప్పుడు ప్రభువు అతనికి జవాబిచ్చాడు. ఏంటంటే, ప్రభువు నేను నీ ప్రార్థన వినబోతున్నాను, ఒక కార్యం నేను చేయబోతున్నాడు, అది నిర్ణయ కాలంలో జరగబోతుంది. ఒకడు పరిగెత్తుకుంటూ పోతే పరిగెత్తుకొని వెళ్ళినా అతడు కనబడేటంత పెద్ద అక్షరాలతో ఒక బోర్డు రాసిపెట్టు, నేను నిర్ణయ కాలంలో కార్యం చేస్తున్నాను అని అన్నాడు దేవుడు తనతో. అన్న తర్వాత ఒక మాట చెప్పాడండి. 6వ వచనాన్ని మనం చదువుదాము.
తమ ఆ 4వ వచనం చదువుదాం. హబక్కుకు రాసిన గ్రంథము 2:4. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అదండి, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకునని ప్రభువు చెప్పాడు. ఎప్పుడైతే హబక్కుకు దేవుడు చెప్పాడు, ఒకటి ప్రార్థన చేశాడు, 2 కనిపెట్టాడు. దేవుడు చెప్పాడు నేను చేయబోతున్నాను, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు అని చెప్పాడు. చెప్పిన తరువాత నా ప్రియమైన దేవుని పిల్లరా, అతడు దేవుని యొక్క మాటల చేత ఆదరించబడి తృప్తిగా జీవిస్తూ చివరిలో మనం చదువుకున్న ఆ 3:17లో మనం చూస్తున్నాము, అంజూరపు చెట్లు పూయకుండెను. మరి ఆ పరిస్థితులు మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అని అంటే, పశువులు రాకపోయినా, అంజూరపు పూతలు పూయకపోయినా, మరి ఆశీర్వాదము లేకపోయినా ఎందుకు తృప్తిగా సంతోషిస్తానంటున్నాడు యెహోవా యందు? దేవుని మాట విన్నాడు. దేవుని మాటను అతడు కనిపెట్టాడు, ప్రార్థించాడు, మొర్రపెట్టాడు. ఇదిగో దేవుని వాగ్దానాన్ని అందుకున్నాడు. విశ్వాసంగా బ్రతకాలి నీతిమంతుడైతే అని ప్రభు మాట విన్నాడు. అందుకు అతని జీవితంలో ఒక మంచి తృప్తి కలిగినటువంటి జీవితాన్ని అతడు జీవించినట్లుగా ఈ తన గ్రంథములో చివరి మాటల్లో ఆయన చెప్పగలుగుతున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా ప్రియమైన దేవుని పిల్లారా, భక్తి వలన వచ్చే మొదటి కార్యం ఏంటంటే తృప్తి. గుర్తుపెట్టుకోనండి, నువ్వు భక్తిలో ఉన్నావా, నువ్వెప్పుడు తృప్తిగానే బ్రతుకుతావు. ఇది లేదు, వాళ్ళకి అది ఉంది, ఇది నాకు లేదు అనటానికి లేదు పిల్లరా. ఏది ఇచ్చినా దేవునికి స్తోత్రాలే, ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రాలే అని నువ్వు బ్రతకగలుగుతావు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. నా దేవుడు గొప్పవాడు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, నీవు తృప్తిగా ఉండాలి. ఏమిచ్చినా స్తోత్రాలే అని నువ్వు చెప్పగలిగి, ధైర్యముగా ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలిగి, ఈరోజు కాకపోతే రేపు నా దేవుడు కార్యం చేస్తాడు, నా దేవుడు ఇదిగో సమస్తాన్ని చేయగలిగిన వాడు, అతడికి అసాధ్యమైనది ఏదీ లేదు అని ఉన్నా లేకున్నా నువ్వు తృప్తిగా బ్రతికే జీవితము నీకెక్కడొస్తుందో తెలుసా? కాలేజీల్లో రాదండి, ఏ రాజ్యాల్లో రాదండి, ఎక్కడ దొరకదండి. నువ్వెక్కడ వెతికినా, బంధువుల్లో వెతికినా, డబ్బులో వెతికినా దొరకదండి తృప్తి. మన ప్రభువైన యేసుక్రీస్తులో మాత్రమే దొరుకుతుంది. స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లారా, భక్తి, నువ్వు చేస్తున్న భక్తి ఎప్పుడు కూడా నీకు వ్యర్థం కాదు. భక్తి నీకు తృప్తినిస్తుంది. దేవునికి మహిమ